కలిగించుకోవాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ఈ ఈ పీరియడ్లో మా పీరియడ్లో ఎన్నో డెవలప్మెంట్ వర్క్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయితే కానీ రోడ్ల విస్తరణ అయితే కానీ 2,000 కోట్ల రూపాయలతోటి డెవలప్మెంట్స్ అనేవి ప్రతి డివిజన్లో కూడా చేయడం జరిగింది. 150 కోట్ల రూపాయలతోటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ను రఘునాథపాలెం జింగల్ తండాలో నిర్మించబడతా ఉన్నాయి. 25 ఎకరాల్లో ఎస్టీ, బీసీ, ఎస్సీ, మైనార్టీస్ అందరు విద్యార్థులు కూడా అంతర్జాతీయ ప్రమాణాలతోటి కంప్యూటర్ ల్యాబ్స్ కానీ స్పోర్ట్స్ కానీ ప్రతి ఒక్కటి అన్ని ఫెసిలిటీస్తో నాణ్యమైన విద్యను అందించాలనే ఒక సదుద్దేశంతో ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ను అదేవిధంగా 166 కోట్లతోటి అదే జింకల్ తండాల్లో 166 కోట్లతోటి 45 ఎకరాల్లో మెడికల్ కాలేజ్ని కూడా నిర్మించడం జరుగుతూ ఉంది. ఈరోజు మీరు చూసుకుంటే కనుక ఎంతో మన గవర్నమెంట్ చదువు పరంగా కానీ అదే ఆరోగ్యం పరంగా కానీ దృష్టి సారించి ప్రజలకు ఏవైతే హామీలను ఇచ్చారో ఆ హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ మన ఖమ్మం నియోజకవర్గంలో 3 టౌన్లో 155 కోట్లతోటి మిర్చి యార్డ్ను నిర్మించి తుది దశలో తుమ్మల నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా వచ్చే నెలలో ఓపెనింగ్కి ప్రారంభోత్సవానికి రెడీగా ఉంది అని తెలియజేస్తా ఉన్నాను. రైతులు వారి పంటకు కావాల్సిన రైతు భరోసా అయితే కానీ అదేవిధంగా రుణమాఫీ అయితే కానీ క్వింటాకు 500 రూపాయల బోనస్ అయితే కానీ ప్రతి ఒక్కటి రైతుని రాజు చేసే దిశగా ఈరోజు మన ప్రభుత్వము తుమ్మల నాగేశ్వరరావు గారి ద్వారా రైతును రాజు చేసే ప్రయత్నం ఈరోజు జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏవైతే హామీలను ఇచ్చారో 200 యూనిట్ల ఉచిత కరెంట్ అయితే కానీ అదేవిధంగా మహాలక్ష్మి పథకం అయితే కానీ మహిళా సాధికారత కోసం మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా ప్రతి ఒక్కటి ఆర్టీసీ బస్సుల్లో యజమానులుగా ఇవాళ ఉంటా ఉన్నారు. అదేవిధంగా పెట్రోల్ బంకుల యజమానులు కూడా వాళ్ళ స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఈరోజు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలిచే విధంగా వడ్డీ లేని రుణాలను ఒక్కొక్క గ్రూప్కి 20 లక్షల రూపాయల చొప్పున అందించడం జరుగుతూ ఉంది. ఇవే కాదు మన ఖమ్మం నియోజకవర్గంలో ఎటు చూసినా కూడా మీకు రోడ్లు విస్తరణ కానీ యూజీడీ వర్క్స్ కానీ అనేవి జరుగుతూ ఉన్నాయి. తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి రానిటువంటి రేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నారో లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి అప్లై చేసినటువంటి వారికి అది షాదీ ముబారక్ అయినా కానివ్వండి, అది రేషన్ కార్డ్ అయినా కానివ్వండి, CMRF అయినా కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా సార్ మాకు తుమ్మల నాగేశ్వరరావు గారు గౌరవ మేయర్ కునుకొల నీరజ్ గారికి నాకు డోర్ టు డోర్ వెళ్ళి మీరు లబ్ధిదారులకు అందజేసి మన ప్రభుత్వ స్కీమ్స్ అనేవి వాళ్ళకి అందరికీ అందుతున్నాయా లేదంటే ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా సలహాలు సూచనలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలతో మమేకమయ్యి వాళ్ళ కష్ట సుఖాలను మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉందని చెప్పి ఏ స్కీమ్ అప్లై చేసినా కూడా ప్రతి ఒక్కటి కూడా మేము ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి ప్రజలకి అందజేయడం ఈరోజు జరుగుతూ ఉన్నది. సన్నబియ్య కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఏది చూసినా కూడా మీరు ఒక్కొక్కటి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకోలేని ఆర్థిక పరంగా ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షల రూపాయల బాండ్ను అందించి ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే సొంత జాగా ఉందో ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరిగింది. ఇప్పుడు 90% ఇందిరమ్మ ఇల్లు అనేవి తుది దశకు వచ్చి కొంతమంది గృహప్రవేశాలు అనేవి కూడా చేసుకొని గృహప్రవేశాలు చేసుకున్నారు. ఇంకా ఎవరైనా ఉన్నా కూడా అడుగు పొడుగు ఇచ్చే ప్రయత్నం చేద్దామని తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. ఇలాగ ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరింత అభివృద్ధితో ముందుకెళ్ళే అవకాశం ఉందని మన ఖమ్మం నియోజకవర్గం తెలియజేసుకుంటూ ఈ 5 సంవత్సరాల్లో నాకు నా డివిజన్ ప్రజలు ఓటేసి గెలిపించినందుకు నా డివిజన్ ప్రజలకి అదేవిధంగా ఖమ్మంలో అభివృద్ధిలో నేను కూడా సహకరించి ప్రతి డివిజన్కి వెళ్ళి ఇంత పనిచేసే అవకాశం నాకు కల్పించినటువంటి ప్రజలందరికీ కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.